బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శిలా పథకాలకే పరిమితమయ్యాడని, అలానే కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అదే విధంగా శిలాఫలకాలు స్థాపిస్తున్నారని అన్నారు. పనులు పూర్తి చేయకుండా శిలాఫలకాలు మరి ఎన్నెన్నో వేస్తున్నాడని, కోవూరు నియోజకవర్గాన్ని శిలాఫలకాలతోటి నింపేస్తున్నాడని తెలిపారు. ఇక వాటికి లక్షల రూపాయల ఖర్చు కూడా చేస్తున్నాడని, కోవూరు నియోజకవర్గం ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నాడని ఆయన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఈ రోజున ప్రతి ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 11 వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున 103వ రోజు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఆహ్వానిస్తూ వాళ్ళందరూ ఒక భరోసా కల్పిస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తాము, ఖచ్చితంగా నేను శాసనసభకు పంపిస్తాము, ఇక్కడ మేము ఎన్నో సమస్యలు పడుతున్నాము, లోకల్గా ఒక మెయిన్గా ఈ బజార్ వీధిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వర్షం పడితే చిన్న వర్షం పడినా రోడ్డు మీద అంతా కూడా నీళ్లు నిలిచిపోయి నడవలేని పరిస్థితి, అలానే దోమలన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఆ నీళ్ళన్నీ నిలిచిపోవడం వల్ల ఎంతోమంది నాయకుల దృష్టికి తీసుకెళ్ళాము, అని ఎవరు కూడా పరిష్కరించలేదు. అలానే వాళ్ళు ఏదైతే వాళ్ళ లైన్ ఉంటుందో, ఏదైతే బజార్ వీధి ఉంటుందో వీధి వెనకాల కాలువలో పూడికలు తీసుకోవడం వల్ల ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాము. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయిపోతుంది. రెండోది వచ్చి అక్కడ పూడికలు 2 సార్లు శిలాఫలకాలు వేస్తారు పూడికలు తీయడానికి, కానీ ఆ పూడికలు ఎక్కడ కూడా చేపట్టడం జరగలేదు. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు 2 సార్లు పూడికలు తీసాము. అవి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యి మెయిన్ కాలువలో కలవడానికి అవసరమైన అన్ని కూడా చేయడం జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, అలానే నగర పంచాయతీ ఫామ్ అయిన తర్వాత ఏవి కూడా కాలువ పూడికలు చేపట్టడం జరగలేదు. మొత్తం ప్లాస్టిక్ గార్బేజ్ అంతతో నిండిపోయి అవన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ ఫ్లో కాకుండా ఇవాళ అక్కడ నిలిచిపోవడం వల్ల దోమలన్నీ కూడా బాగా పెరిగిపోయి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి అయితే వాళ్ళ ఇల్లులోకి వాసన, అలానే ఈ దోమలన్నీ వచ్చేస్తున్నాయి. మా పిల్లలకి చాలా మందికి జ్వరాలు, అలానే డెంగ్యూ వ్యాధులు, మలేరియా లాంటి జబ్బులు వస్తున్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ అధికార పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాము. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి దాని మీద యాక్టివిటీ చెప్పట్లేదు. మేము శిలాఫలకాలు పెడితే అబ్బా సంతోషించాము, మేము ఇవన్నీ కూడా చేపడుతున్నారు, త్వరలో ఇవన్నీ కూడా మోక్షకు గురవుతాయి, ఇవన్నీ కాలువలు అన్నీ కూడా పూడికలు అవుతాయి అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు చిన్న యాక్టివిటీ కూడా అక్కడ చేపట్టలేదని చెప్పి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. రేపు రాగానే ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే వాటర్ నిలిచిపోతుందో, రెయిన్ వాటర్ నిలిచిపోయిందో, ఆ వాటర్ని డ్రైనేజ్ సిస్టంలో కలిసే విధంగా మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని. అలానే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు 2 సార్లు ఆ పూడికలు చేపట్టాము. అలానే రేపు రాబోయే రోజుల్లో కూడా ఫ్లో అయ్యేటట్టు అవసరమైన విధాల్లో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కూడా ఆ పూడికలు అన్ని కూడా చేపట్టి ఇవన్నీ కూడా చేపట్టే ఆస్కారం ఖచ్చితంగా చేస్తాము. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా హడావుడి పడుతున్నారు, ఎందుకో తెలియట్లేదు. కానీ శిలాఫలకాల మీద శిలాఫలకాలు పని ఒకటి కూడా ముందుకు సాగట్లేదు. కానీ శిలాఫలకాలు మాత్రం రోజు ఓపెన్ చేస్తాడు. నేనేమో 5-6 శిలాఫలకాలు ఓపెన్ చేశారంటే అక్కడ మండలానికి వెళ్తున్నాడు, ఈ మండలంకి వస్తున్నాడు, ఎక్కడ పరిగెత్తున్నాడు, ఎందుకు అర్థం కావట్లేదు. అంటే శిలాఫలకాలు వేసేస్తే పని అయిపోయినట్టు కాదు. ఇవాళ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నో శిలాఫలకాలు ఇలా వేసి అనవసరంగా మీరు ప్రజలందరూ కూడా మీరు వేసే శిలాఫలకాలు అన్ని కూడా చూసి నవ్వుకుంటున్నారు. ఒక శిలాఫలకం వేయడానికి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీరు ఆ శిలాఫలకాలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. పని మాత్రం ముందుకు సాగట్లేదు. ఇలాంటి పనులు చేసి ఇవాళ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, గతంలో మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరుని నిరూపించుకుంటాడేమో అని అనిపిస్తుంది. మళ్ళీ కూడా మీరు శిలాఫలకాలు రాజాగా నిలిచిపోబోతున్నారు. చరిత్రలో మీ పేరు ఖచ్చితంగా ఈ యొక్క సువర్ణ అక్షరాలతో శిలాఫలకాల రాజా. గతంలో ఇప్పుడు కాదు, ఆయనకి 25 ఏళ్ళ నుంచి కూడా ఉన్న అలవాటు. పనికి ముందు శిలాఫలకం వేసేసేది, పని చేయకుండా వదిలేసి వచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేసుకునేది, ఆ డబ్బు ఏదైతే ఖర్చు పెట్టారో అవన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఇవాళ ఇన్ని సమస్యలు ఉంటాయి, ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా మీరు శిలాఫలకాల మీద ఎందుకు అంత జాస్ ఎందుకు, మీకు శిలాఫలకం పెట్టేస్తే పని చేసినట్ట అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నాను. అలానే ఇవాళ వాళ్ళు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ పరిష్కరించండి. ఇవాళ మున్సిపాలిటీ ఏర్పడింది, చాలా ఫండ్ వస్తుంది, కేంద్రం నుంచి చాలా ఫండ్ వస్తుంది. కానీ
ఎందుకు జరగట్లేదు మున్సిపాలిటీ లేకపోతే ఏదైనా మనం అంటే దాన్ని ఏదో భుజాలు తోరుకుంటున్నారు. మేము మీకు సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవి ఇప్పటికైనా పరిష్కరించండి. మీకు మిగిలిపోయింది 20 రోజులు. ఇవి ఇప్పటికైనా పరిష్కరించుకొని కొన్ని ఓట్లైనా సంపాదించండి. ఇందాక సూరా శ్రీనివాస్ రెడ్డి గారు అలానే ఇక్కడ అందరు నాయకులు చెప్పినట్టు, మన ఎంవి శేష గారు చెప్పినట్టు కొన్ని ఓట్లైనా సంపాదించండి. మీరు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నుంచి ఇవాళ మీరు కేవలం శిలాఫలకాలు పెట్టుకోవాల్సి వెళ్ళిపోతే అవి దేనికి పనికిరావు. ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం తప్ప దేనికి పనికి రాకుండా మిగిలిపోతున్నాయి. అలానే ఇక్కడ ఉన్న ఇంకా ఈ సమస్య, ఇది కేవలం ఈ వార్డు సమస్య, ఇంకా ఇతర వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల దగ్గర కూడా శిలాఫలకాలు వేశారు, కానీ అవన్నీ కూడా చేపట్టకుండా మిగిలిపోతున్నాయి. డెఫినెట్ గా నాకైతే ప్రజలు చెప్పిన ప్రతి సమస్యని రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని కూడా పరిష్కరిస్తాము. నా ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండాని కొవ్వూరు ఎగురేసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతాం. నా చర్యల్లో అడుగులు అన్ని కూడా ముందుకు అవుతాయి. ప్రతిపక్ష నేతలు కానివ్వండి, అలానే వాళ్ళనే మాటలన్నిటికీ మాకు వాళ్ళకి సమాధానం చెప్పే అంత సమయం కూడా మాకు లేదు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మామకి ఇవ్వాలి. వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తాడు. ఏదైతే నమ్మకంతో నన్ను ఇంటి బిడ్డగా ఆహ్వానిస్తాడో వాళ్ళందరి నమ్మకం ఒమ్ము చేయకుండా వాళ్ళ నా మీద నమ్మకంతో రేపు నన్ను గెలిపించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం వాళ్ళ ఇంటి బిడ్డలాగా చేస్తానని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా సోదరులందరికీ, అలానే ఇక్కడ ఉన్న మండల నాయకత్వానికి, ఇతర గ్రామాల నుంచి మద్దతు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.